ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ గా కప్ షేప్ రావాలి అంటే బిగినర్స్ కోసం ఇంకొక మెథడ్ అయితే షేర్ చేస్తున్నా. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనకి డాట్ వెడల్పు వచ్చేసి హుక్స్ పట్టి దగ్గర నుంచి 4 ఇంచులకి వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి డాట్ మీరు తీసుకునే సైజ్ బ్లౌజెస్ ని బట్టి డాట్ పొడవు వెడల్పులు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోండి. ఈ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు. 2.5 ఇంచుల్లో సగం అటువైపున సగం ఇటువైపున అంటే 1.5 అటు 1.5 ఇటు మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకున్నా. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అనమాట. మనకి కప్ షేప్ రావాలి అంటే ఇలా క్రాస్ గా ఉండకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా వంపుగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ కి క్రాస్ గా అంటే మనకి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, మెయిన్ డాట్ కి స్కేల్ అనేది క్రాస్ గా పెట్టుకున్నాను. ఇక్కడ లైన్ మార్క్ చేసుకోండి. ఈ కార్నర్ లో రాదనమాట డాట్. ఎప్పుడైనా సరే మెయిన్ డాట్ కి ఈ లైన్ కి క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ కి మధ్య 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు, అటువైపుకి 1/4 ఇంచు, ఇటువైపుకి 1/4 ఇంచు. ఇది కూడా కొంచెం వంపుగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకోవడమే కాదు, స్టిచ్చింగ్ కూడా వంపుగానే చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ చంక దగ్గర డాట్ ని బేస్ చేసుకొని మనము ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాం స్ట్రైట్ గా. ఓకేనా. ఇప్పుడు మనకి హుక్స్ల పట్టి వచ్చేసి 4.5 ఇంచులు ఉంది. 4.5 ఇంచులోకి మిడిల్లోకి ఒక మార్క్ పెట్టుకోండి. మిడిల్లో మార్క్ పెట్టుకున్నాక ఈ డాట్ అనేది హుక్స్ పట్టికి పైకే రావాలి. కిందికి వచ్చిందంటే చెస్ట్ జారిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా హుక్స్ పట్టి వైపు మిడిల్లో కన్నా కొంచెం పైకే ఉండాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచు డాట్ ని ఈ విధంగా వంపుగా మార్క్ చేసుకోండి. షేప్ రావాలి అంటే మార్క్ చేయడమే కాదండి, స్టిచ్ చేయడంలో కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ కూడా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో ఆ కామెంట్స్ ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి లేట్ చేయకుండా కామెంట్ చేయండి.